గాంజానా అది? ఓకే. ఓకే. నువ్వు లొకేషన్ పెట్టు, నేను వచ్చేస్తున్నా. ఒక సిగరెట్ ఇవ్వు, అట్లనే ఒక చాయ్. ఓ సిగరెట్ ఇయ్యమ్మా. ఏంటి సార్ రోజు కనిపిస్తున్నారు, కొత్తగా వచ్చారా? నేనా? ఈ మధ్యనే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యావు కదా. ఆహా, సాఫ్ట్వేరా? ఒక సిగరెట్ ఇవ్వు. ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది? బాగానే ఉంది సార్, దేవుడి దయ వల్ల. ఈ లైటర్ వర్కింగేనా? అవును సార్. నువ్వు ఉండేది ఎక్కడ? ఇక్కడే సార్, కాలనీలో ఉంటాం. పక్కనేనా? అవును సార్, మా నాన్నగారు పెట్టించిన బిజినెస్ ఎలాగోలా నడిపించేస్తున్నాం సార్. ఏమో అన్న, ఈ మధ్య ఈ సిగరెట్ కూడా సరిపోతలేదు మనకి. సిగరెట్ సరిపోవట్లేదా సార్? ఈ దమ్ము కూడా ఆనట్లేదు మనకి, ఎందుకు? మన దగ్గర దానికంటే పవర్ఫుల్ ఉంది సార్. మీ దగ్గర ఏంటి బ్రో? జాయింట్ అని. జాయింటా? జాయింట్ దొరుకుతుందా నీ దగ్గర? అవును సార్. ఇన్ని రోజులు చెప్పలేదేంటి నువ్వు? అది అందరికీ చెప్పేది కాదు సార్. అవునా? జాయింట్ దొరుకుతుందా నీ దగ్గర? కావాలంటే చెప్పండి, తెప్పించేస్తా సార్. ఓకే. ఎక్కడ దొరకదు సార్, మన దగ్గర దొరుకుతుంది స్పెషల్గా. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. మన దగ్గర చాలా ఉంది సార్, ఎంతమంది వచ్చినా పర్లేదు, పట్టుకొని రండి. అవునా? అరేంజ్ చేస్తావా? 31st ఉంది కదా. చాలా మంది తీసుకుంటారు సార్, మీరు కూడా తీసేసుకోండి పనిలో పని. అవునా? మరి ఒకసారి. ఓకే. కాల్ ఎనీ టైం సార్, 24 hours అవైలబుల్. ఓకే. ఓకే సార్, పోలీసులతో కొంచెం జాగ్రత్త సార్. అది నువ్వు చూసుకోవాలా బాబు, నువ్వు మమ్మల్ని పట్టించావు పోలీసు వాళ్ళకి. మనల్ని ఎవడు సార్ పట్టుకునేది? నువ్వు మమ్మల్ని పట్టించావు పోలీసు వాళ్ళకి. సార్ అదేం లేదు సార్. ఇప్పుడు శాంపిల్ ఏమైనా అరేంజ్ చేయగలుగుతావా మరి? ఒక్క 5 నిమిషాలు కూర్చోండి సార్. 5 minutes? ఇప్పుడే చేస్తా. ఫోన్ చేస్తా మరి. ఏదో చిన్న బిజినెస్, అందులో ఇది. రైట్. సార్ ఒకసారి ఇటు రండి. ఒకటేనా? ఒక్కటి సరిపోదు, ఇంకేమైనా ఉంటే చూపించు. రండి సార్, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. రండి సార్, ఇదిగోండి. ఇంతేనా? ఇంకా చాలా ఉంది సార్, తెప్పించాలా చెప్పండి. ఎక్కడ పెడుతున్నారా ఇవన్నీ? వెంకట్ ఎక్కడున్నారు? వచ్చేయండి వచ్చేయండి. లోపలే, షాప్ లోపలే మెటీరియల్ కూడా దొరికింది. వచ్చేయండి మీరు. సార్ నాకేం తెలుసు, ఎవరికి ఫోన్ చేస్తారు సార్? సార్ ఏరా గంజా అమ్ముతున్నారా ఇక్కడ? సార్ ఎవరు సార్? ఇక్కడ ఉన్న యూత్ని, ఎంప్లాయీస్ని అందరం జరగొట్టడానికి గంజా అమ్ముతున్నారు. సార్ మామూలుగా ఏం లేదు సార్, ఏదో వ్యాపారం చేస్తున్నాను సార్. గాంజా ఎందుకు అమ్ముతున్నారో మరి? ఏదో బతుకు తెరుగు కోసం సార్, నన్ను వదిలిపెట్టాను సార్. బతుకు తెరుగు కోసం గాంజా అమ్ముతారా సార్? మీకు ఎంతో కొంత ఇస్తాను సార్. ఏంద్రా ఇవన్నీ? ఈ డబ్బాలు ఏంటి? ఈ ప్యాకెట్లు ఏంటి? సార్ ఏదో తెలియక బుద్ధి తక్కువ చేశాను సార్, ఏమనుకోకండి సార్. సార్ సార్ వదిలిపెట్టండి సార్. ఈ కవర్లు ఏంటి? ఏరా కవర్ ఓపెన్ చేయి, ఆ బాక్స్ ఓపెన్ చేయరా. బాక్స్లో ఏముంది ఓపెన్ చేయి, ఆ కవర్లో ఓపెన్ చేయి. అవన్నీ బయటిది. ఏం పెట్టినవురా ఇందులో? ఏం దాచిన? వెంకట్ వచ్చినాను, అది బతుకు బండికి ఫస్ట్ బండికి. సార్ 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 ఎందుకు సార్? నేనేం చేశాను సార్? సార్ నాకు తెలియదు సార్, ఏదో గుట్టుగా వ్యాపారం చేసుకున్నాను సార్, ఏదో బతకడానికి వచ్చాను సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఆల్రెడీ నీ మీద మా నార్కోటిక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందిరా, అందుకే ఇదంతా. మీకు చేయాల్సిన ట్రీట్ ముందు చేస్తాం పద. కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ డ్రగ్స్ బోత్ ఆర్ ఇల్లీగల్ అండ్ పనిషబుల్. సో డ్రగ్స్కి దూరంగా ఉండండి, డ్రగ్స్ని ఎంకరేజ్ చేయమాకండి.
ఫర్ ద బెటర్ సొసైటీ అండ్ బెటర్ తెలంగాణ. మీరందరూ డ్రగ్స్కి దూరంగా ఉంటారని నార్కోటిక్ బ్యూరో తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఏదైనా తెలిసినట్లయితే మీరు నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908 కాల్ చేసి మీ యొక్క సమాచారాన్ని మాకు అందించండి. మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కూడా మీకు గోప్యంగా ఉంచుతాం. సో మీరు ఈ డ్రగ్స్కి దూరంగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మీరు మీ ఫ్యామిలీతోని మీ ఫ్రెండ్స్తోని న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకొని డ్రగ్స్కి దూరంగా ఉంటాం.